డెడ్ హ్యాండ్ అనే ఒక భయంకరమైన సిస్టమ్ ఉంది. దీన్ని కోల్డ్ వార్ సమయంలో తయారు చేశారు. అప్పుడు రష్యాకు భయం ఉండే శత్రు దేశాలు మాపై న్యూక్లియర్ దాడి చేయొచ్చు అని. అందుకే వాళ్ళు ఈ డెడ్ హ్యాండ్ సిస్టమ్ ను తయారు చేశారు. దీని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే రష్యాలో అందరు చనిపోయినా కూడా వాళ్ళు తిరిగి ప్రపంచం మీద కౌంటర్ అటాక్ చేయగలగాలి. ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. ఈ సిస్టమ్ లో దేశం మొత్తం సెన్సార్స్ ఉన్నాయి. అవి రేడియేషన్, హీట్ మరియు సైస్మిక్ యాక్టివిటీని ట్రాక్ చేస్తూ ఉంటాయి. ఒకవేళ న్యూక్లియర్ అటాక్ జరిగిందని ఈ సిస్టమ్ కన్ఫర్మ్ చేస్తే ఇది రష్యా డిఫెన్స్ కమాండ్ నుండి సిగ్నల్ కోసం వెయిట్ చేస్తుంది. అక్కడ నుంచి ఎటువంటి సిగ్నల్ రాలేదనుకోండి, ఈ సిస్టమ్ ప్రెసిడెంట్ మరియు మొత్తం అధికారులు జనాలు ఈ అటాక్ లో చనిపోయారని కన్ఫర్మ్ చేసుకుంటుంది. అండ్ ఇప్పుడు అసలైన ప్రతీకారం మొదలవుతుంది. ఈ సిస్టమ్ ఒక కమాండ్ మిజైల్ ను లాంచ్ చేస్తుంది. ఈ మిజైల్ దేశం మొత్తంలో ఉన్న అన్ని మిజైల్ సైలోస్, వార్ షిప్స్, సబ్మరీన్స్ అండ్ మొబైల్ మిజైల్ యూనిట్స్ కు న్యూక్లియర్ మిజైల్స్ ను లాంచ్ చేయండి అని ఆదేశాలు పంపిస్తుంది. అండ్ అంతే, కొన్ని వేల న్యూక్లియర్ మిజైల్స్ అమెరికా మరియు యూరోప్ వైపు బయలుదేరతాయి. అండ్ మొత్తం ప్రపంచం నాశనం అయిపోతుంది. రష్యా దగ్గర ఇప్పుడు 5,000 కంటే ఎక్కువ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఇవి ప్రపంచాన్ని అంతం చేయగలవు. ఈ సిస్టమ్ వల్ల శత్రు దేశాలు ఎంత భయం ఉందంటే ఏ దేశం కూడా రష్యా మీద సర్ప్రైజ్ న్యూక్లియర్ అటాక్ చేసే సాహసం చేయదు. ఒకవేళ సాహసం చేసినా ఇంకా గేమ్ ఓవర్.